డబ్బులు ఎవరికి ఊరికే రావు. ముందు ఈ బుడ్డనేసేయాలి స్కూల్లో వాళ్ళ అక్క కంటే. ఈ అక్క చెల్లెలిద్దరూ తెగ పనిచేసుకుంటున్నారు. నీకో ముక్క నాకో ముక్క అన్నట్టు ఇద్దరును. thumbnail చూసి షాపింగ్ వెళ్ళని అనుకున్నారనుక ఈ బ్యాగులు చూసి చేతిలోని వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. బుక్స్ కవర్ సైడ్ ఎంత ఈజీనా అనిపిస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి ఈ వీడియో మీద క్లిక్ చేసి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బేసిక్ గా పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళిపోతే మనందరూ ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాము. మార్నింగ్ ఒక 2-3 అవర్స్ కష్టపడి వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టేస్తే ఈవినింగ్ వరకు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించే పని ఉండదు అని నేను ఫీల్ అవుతున్నాను. ఆహా, ఇదే ఉన్నాయి అన్ని అక్కడ. అంటే ఇవి కోళ్ళని పావురాల్ని పట్టుకోవడానికి గింజలు అయితే ఎలా వేస్తామో అలాగే ఇక్కడ బుక్స్ కొంటే స్టిక్కర్స్ ఫ్రీగా ఇచ్చారనమాట. బలిచ్చే మేకపోతుకి పసుపు రాసి బొట్టు పెట్టి ఎలా రెడీ చేస్తామో అలాగే ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపిస్తుంటే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అన్ని బట్టి చదువులు అయిపోయాయి. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా వదలం. అలాంటిది బుక్స్ కొంటే పెన్సిల్, ఎరేజర్స్, స్కెచెస్, మార్కర్స్ బోల్డ్ అని ఫ్రీగా ఇస్తున్నారంటే ఈ బుక్స్ ఎంత పెట్టుకోవడానికి రెడీ అయిపోతాము. అప్సరా కావాలమ్మా, ఎందుకంటే రైటింగ్ బాగా వస్తుందమ్మా. బాక్స్ చూస్తే ఎంత ఉంది, బుక్స్ చూస్తే 3 ఉన్నాయి. ఈ బాక్స్ ఎక్కడెంత ప్రైస్ కూడా మెన్షన్ చేయలేదు. అందులో ఉన్న బుక్స్ కంటే ఆ బాక్సే బరువుగా ఉంది. ఎందుకు అంత బాక్స్ పెట్టారో అర్థం కాలేదు. బాక్స్ వాల్యూ మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలంటే ఫస్ట్ అసలు వెళ్లే వాళ్ళం కాదు. ఎందుకంటే స్కూల్ అంతా క్లీన్ చేపిస్తారు, బోర్డు అంతా డస్ట్ తో నిండిపోయి ఉంటుందని చెప్పి ఒక 2-3 రోజులు ఆగి వెళ్లే వాళ్ళము. ఏంటో వీళ్ళ చదువులు అసలు అర్థం కాదు. ఇన్ని బుక్స్ ఎందుకున్నాయి అనిపిస్తుంది. ఇన్ని బుక్స్ ఉండాలి అంటే మేము చదువుకున్న రోజుల్లో మా 90s కిడ్స్ కి అయితే మేబీ 10th ఆర్ ఇంటర్ వచ్చేసరికి ఇన్ని బుక్స్ ఉండేవేమో. ముచ్చటగా 3 పుస్తకాలు, ఒక పలక, ఒక పెన్సిల్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం ఒక బ్యాగ్ లో వేసుకుని. కానీ ఇప్పుడు పిల్లలకి ఇన్ని బుక్స్ పట్టుకెళ్ళాలంటే వెనకాల ఇంకొక మనిషి ఉండాల్సిందే కంపల్సరీగా, లేదంటే వాళ్ళ నడాలు అప్పుడే జారిపోతున్నాయి. 4500 అంటే అరెంట్ అవుతాయి. ఓన్లీ 10 బుక్స్ ఇవి. మళ్ళీ 10 డిసెంబర్ లో ఇంకొక ఇన్ని బుక్స్ ఉంటాయి. వీళ్ళు చదువుతున్నారో తింటున్నారో కూడా తెలియట్లేదు. ఇన్ని బుక్స్ ఇవ్వడం కాదు కానీ స్కూల్లో ఈ బుక్స్ మోసేసరికి వాళ్ళు పెద్ద అయ్యే టైంకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్స్ పెయిన్ బోల్డ్ అని వస్తున్నాయి ప్రాబ్లమ్స్. బాగా కష్టపడి చదివి పెద్ద అయిన తర్వాత మంచి జాబ్ తెచ్చుకుని జాబ్ చేస్తున్న టైంలో లైఫ్ సెటిల్ అయింది అని అనుకున్న టైంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం కి వీళ్ళు సంపాదించుకున్నదంతా తగలేయడమే. బుక్స్ కి వచ్చాడనమాట 25,000 అంతే వచ్చింది. నా ఇంటర్ అయిపోయింది సార్. నా ఫస్ట్ క్లాస్ నుంచి నా ఇంటర్ వరకు మేబీ ఎంత ఖర్చు అయ్యి ఉంటదేమో సార్. కానీ వీడికి ఇప్పుడు ఎంత అయిందంటే ఇంటర్కి వచ్చేసరికి నేను ఆస్తులు అమ్మేసుకోలేమో అని బాధపడుతున్నాడు పాపం. పేరెంట్స్ అందరి సిచ్యువేషన్ అదే. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా స్కూల్ కి వెళ్ళి టైం కి తినేసి ఏదో ఒకటి చదువుకుంటారో అని సంతోషపడాలో తెలీదు. ఈ ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, వాళ్ళకి అది ఇది అని చెప్పి చూసుకోవాలని బాధపడాలో తెలీదు. వైభవ్ గడికి ఎల్కేజీ అన్నమాట. ఇప్పుడు వాడికి 6 బుక్స్, నోట్ బుక్స్, ఒక డైరీ, ఒక జూనియర్ కేజీ అని చెప్పేసి ఈ బుక్ ఒకటే అంతే. ఇవే ప్రైస్ చెప్పకూడదులేండి అన్నిసార్లు. ఇక్కడ మా వైభవం చూస్తే డైపర్ కూడా డాన్స్ వేస్తుంది. అలాంటిది వాడికి 8 నుంచి 10 బుక్లు అంటే వాడు ఏం చదువుతాడండి? అసలు వాడి వయసు ఎంత? ఏదో స్కూల్ కి పంపించాలి, లేదంటే ఇంట్లో కూర్చొని డోరా, రుద్ర అని టీవీ చూసుకోవడం లేదా ఫోన్ చూసుకోవడం ఇదే పని అని చెప్పి పంపించడం. కానీ గట్టిగా చూస్తే 4 సంవత్సరాలు కూడా నిండలేదు వాడికి. అలాంటిది వాడి నడుము మీద ఇన్ని బుక్స్ వేసి పట్టుకెళ్ళరా అని చెప్పేసి పంపిస్తున్నాము. తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ అంతే. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు అంటే కంపల్సరిగా వాళ్ళతో పాటు ఒక మనిషి ఉండాలి. మెయిన్ ఆ బుక్స్ మోయడానికి. నాకు ఒకటి అర్థం కాలేదు. మేము స్కూల్ కి వెళ్ళినప్పుడు మా బుక్స్ మేమే మోసుకున్నాము. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ బుక్స్ మేమే మోస్తున్నాము. మా స్కూల్ డేస్ లో అసలు మా పేరెంట్స్ స్కూల్ కి వచ్చే వాళ్ళే కాదు. ఒకవేళ వచ్చినంత కలిగినా సరే స్కూల్ కి మమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి మరీ టీచర్ ముందు పడేయడానికి వచ్చేవాళ్ళు తప్ప ఇలా బుక్స్ మోయడానికి దగ్గరుండి దేబెట్టడానికి అయితే అసలు వచ్చేవాళ్లే కాదు. ఇప్పుడు మనం చేస్తున్నట్టు మన పేరెంట్స్ అలా చేసుంటే మనం ఐపీఎస్, ఐఏఎస్ చాలే. కళ కండానికి కూడా లేదైతే ఏమన్నారు అసలు కళలు కనమన్నారు. కళలో తప్పే ఉంది. కళలు నిజం అయ్యేలాంటి కళ. సో నేను దాన్ని ఏమంటారు ఆదర్శంగా తీసుకుని కళలు కనీ దగ్గర ఆగిపోయి ముందుకు వెళ్ళలేదు. ఆ కళలు కనీ దగ్గరే ఆగిపోయాను. అందరూ కళలు కని నెరవేర్తిస్తే ఇంక జాబులు ఉంటుంది. ఆలోచించాను అనమాట. అందుకని కళలు కనీ దగ్గరే ఉండిపోయాను. పట్టువదలని విక్రమార్కుల్లాగా నేను మా పూజతో ఆఫ్టర్నూన్ కూర్చుంటే ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చే టైంకి.
ఇప్పుడైతే వీళ్ళకి ఇన్ని రకాల అట్లు వచ్చాయో బుక్స్ కి. మాకైతే మహా అయితే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి, ఆ న్యూస్ పేపర్స్ ఉన్నా సరే భద్రంగా ఇయర్ మొత్తం ఇచ్చినప్పుడు బుక్ ఎలా అయితే ఉందో మళ్ళీ ఇయర్ అంతా అయిపోయినా చదువుతున్నా సరే ఆ బుక్ అలాగే ఉండేది. చేస్తే కదా తెలిసిపోయిందా నీకు? చదివితే కదా అంటావా? అయినా సరే బుక్ నీట్ గా దాచుకునే వాళ్ళమ్మ మీరు. అదే దాచుకునేవారు, చదివేవారు కాదు. అందుకే నీట్ గా ఉన్నాయంటావా? మళ్ళీ మా తర్వాత వాళ్ళకి ఇచ్చేవాళ్ళని తెలుసా మేము. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీరు రాసేవారు అనుకో. చదువుకోగలదా? అలా ఏం కాదు, అంటే బుక్స్ వాల్యూ అన్నమాట మాకు తెలిసేది. ఇప్పట్లో అది ఎవరి బుక్స్ వాళ్ళకే మళ్ళీ కొనుక్కోవాలి అది ఇది అని ఏమి ఉండేది కాదు. మా బుక్స్ మేమే చదువుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి బుక్స్. ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కొక్క టీచర్స్ ఉన్నారు. అప్పట్లో అన్ని సబ్జెక్టులకి ఇద్దరు ముగ్గురు తప్ప ఇంక అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. శిలా పలకాల మీద చెక్కినట్టు ఇప్పటికీ కూడా చాలా బాగా గుర్తున్నాయి అప్పుడు చదువుకున్న పాఠాలు. ముందు రోజు చింతకర్రతో కొట్టిన 3 రోజులు ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండేవి. ఆ దెబ్బలు మర్చిపోలేము ఇప్పటికి కూడా. ఇప్పుడున్న పిల్లల్ని కొడితే ముందు మనమే వెళ్ళి అడిగేస్తాము స్కూల్లో టీచర్స్ ని, ఎందుకు కొట్టారు, చదివితే లేకపోతే లేదని. అది చూడగానే భలే అనిపించేది. బట్ వీళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది, ఇది తెలుగు వాచకం, తెలుగు అభ్యాసం, ఏటో ఈ 3 తెలుగులు ఉంటాయి. అప్పుడు మాకు ఒకటే తెలుగు. అప్పుడున్న సిలబస్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ బ్లాక్ బస్ట్ అవుతుంది. అసలు అర్థం కాదు సిలబస్ మారిపోవడం వల్ల. భలే ఉంది. చిన్నప్పుడు న్యూస్ పేపర్లు ఎక్కడ ఇలాంటి ఫ్లవర్స్ ఇలాంటి బొమ్మలు అవి కనిపిస్తే కట్ చేసి మరీ దాచుకునే వాళ్ళని తెలుసా. భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అన్నట్టు ఇప్పుడున్న పిల్లలకి అన్ని హై క్వాలిటీతో ఉన్న బుక్స్ కావాలి, హై స్పీడ్ ఇంటర్నెట్ తో ఉన్న ఫోన్లు కావాలి. అలా అయిపోయింది ఇప్పుడు. ఈ బుక్ మీద ఎలా చెయ్యేసి రాస్తుంటే నిజంగా లలిత జ్యువెలరీ గుండంకులు గుండు మీద చెయ్యేసి రాస్తే ఎంత నున్నగా ఉంటుందో ఈ బుక్స్ కూడా అంతే నున్నగా ఉన్నాయి. అంత బాగుందన్నమాట. నేను ఈ బుక్స్ ని చూసి ఆశ్చర్యపోయాను. అందుకేనా ఎంత ఫీజు తీసుకున్నారు ఓన్లీ బుక్స్ కి అని అనిపించింది బుక్స్ చూడగానే. ఈ గుండంకులు పక్కన పెట్టి ముందు మన మ్యాటర్ లోకి వచ్చేద్దాం. పిల్లలు ఏదైనా డౌట్ అడిగితే ముందు మనం చదువుకుని అర్థం చేసుకుని కింద మీద పడి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే తారుమార్ తక్కరమార్ అన్నట్టు సిలబస్ అంతా మార్చేశారు అప్పటికి ఇప్పటికి. ఆ బుక్స్ చూస్తే ఎక్కడో చదివినట్టే ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, కానీ అర్థం కాదు. ఏంటో ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడప్పుడు నాకే శివగామి లాగా నేను చెప్పిందే శాసనం, నేను వేసిందే ఆసనం అన్నట్టు వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నిటికీ క్లియర్ చేస్తున్నాం. తప్పదు మరి. వాళ్ళు అడిగిన డౌట్స్ క్లియర్ చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఇదిలో వాళ్ళు పిల్లలు కూడా అంటారు ఎంత చదివి ఇంటెనకలు పోయేసింది అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది. అప్పుడు మన గురించి మనం చదువుకుని ఇప్పుడు మళ్ళీ పిల్లల కోసం చదివి ఏంటి ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అన్నట్టు అయిపోద్ది. ఒక పెద్ద డౌట్ అయితే ఉంది నాకు అది. ఇప్పుడు ఈ పిల్లలకి ఇన్ని రకాల బుక్స్ కవర్స్ ఉన్నాయి. అప్పుడు న్యూస్ పేపర్స్ ఉండేవి. అవి కూడా ఒక మైదా పిండి కానీ లేదా అన్నంతో కానీ అంటించుకుని భద్రంగా సంవత్సరంగా దాచుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలకి ఎన్ని ప్లాస్టర్స్, ఎన్ని పిన్స్, ఎన్ని కవర్స్ కాస్ట్లీ వేసినా సరే 6 మంత్స్ కాదు కదా 3 మంత్స్ కూడా ఉండట్లేదు. అది బుక్స్ ప్రాబ్లమో తెలియట్లేదు, పిల్లల ప్రాబ్లమో తెలియట్లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ 2 మంత్స్ పిల్లలు ఇంట్లో ఉండి అది కావాలి ఇది కావాలని గోల గోల చేసి ఒకసారిగా స్కూల్ కి వెళ్ళిపోతే సడన్ గా ఒకసారిగా రియలైజేషన్ అయ్యి ఇంట్లో ఉన్నానా హిమాలయాల్లో ఉన్నానా అన్నట్టు ఫీల్ వస్తుంది. అంత సైలెంట్ అయిపోయింది ఇల్లంతా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింగిల్ గా పేరెంట్స్ ఉండాలంటే చాలా కష్టం. పిల్లలు లేకుండా ఏదైనా పిల్లలు ఉంటే ఆ హడావడి సరదా సందడి గోల ఇవన్నీ భలే ఉంటాయి. అల్లరి చేసినా కూడా ఎప్పుడు ఆఫ్టర్నూన్ పడుకుందామన్నా సరే అస్సలు నిద్ర రాదు. ఫోన్ ఎంత చూసినా సరే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అలా చూస్తూనే ఉంటాము కళ్ళు కాయలు కాసిపోయేలాగా. అలాంటిది ఒకసారిగా ఈ బుక్స్ కి కవర్స్ వేస్తుంటే చాలా నిద్ర వచ్చేసింది. మేబీ పనికొచ్చి పని చేస్తే ఇంతేనేమో. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నట్టు నిద్ర వస్తున్నా సరే ఆపుకుని మరీ బుక్స్ కవర్స్ వేస్తాను. పైన మళ్ళీ డిజైన్లు స్టిక్కర్లు వీళ్ళకి. మన మంత్రి గారు ఎంత చెప్పినా మాట వినకుండా మంచి నీళ్ళు తాగని మనం. అలాంటిది ఆ రోజు మధ్యాహ్నం వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని మరీ తాగుతూ బుక్స్ కవర్స్ వేస్తాను నిద్ర రాకుండా పడుకోకుండా. బాహుబలి సినిమాలో తమన్నా కోసం ప్రభాస్ పెద్ద కొండ ఎక్కుతాడు కదా, ఈ బుక్స్ కూడా అలాగే ఉన్నాయి. తరగని చెరగని కొండల్లాగా దగ్గర నుంచి చూస్తే. ఈ బుక్స్ కవర్స్ ఏమో కానీ నేను మా పూజ అలా కబుర్లు చెప్పుకొని ఆ మధ్యాహ్నం అంతా కంప్లీట్ చేసేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బై.